ఎండికాయల పొడి షుగర్ పేషెంట్లకైనా ప్రతి పేషెంట్లకు చాలా మంచిది. 300 రోగాలు నయమైతే చాలా బెనిఫిట్స్ ఉంటాయి ఇందులో. చాలా ఉంటాయి. ఇప్పుడు రెడీ చేసి ఫ్రెండ్స్ రెడీ అవుతున్నది మన మినపప్పు, శనగపప్పు, పల్లీలు, జీలకర్ర, ఈ ఒట్టికాయలు వేసి అందులో మిక్స్ చేసి దాని తర్వాత మళ్ళీ ఇవన్నీ తీసేసి వేయించాలి. మనం మునగాకు వేయించుకొని మిక్సీ పట్టుకుంటే చల్లగైన తర్వాత చాలా రుచికరమైన వంట ఇది. హెల్తీ ఉంటుంది, రుచి ఉంటుంది, చాలా బాగుంటుంది. మళ్ళీ మునగాకు ఫ్రై చేసుకోవాలి, గలగల తప్పుడు వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. దాని తర్వాత చల్లగైన తర్వాత మిక్సీ పట్టుకోవాలి. చాలా హెల్తీ పొడి మునగాకు పొడి. ఇప్పుడు వేయించినవన్నీ మిక్సీ పట్టుకోవాలి. రోకలు ఉంటే చాలా బాగుంటుంది. ఇంకా ఇప్పుడు ఏమైనా రోకలు లేదు కాబట్టి మనం మిక్సీ పట్టుకొని దీన్ని పౌడర్ చేసుకోవాలి. ఫస్ట్ మునగాకు ఫ్రై చేసుకుని మునగాకు ఇందులో వేసేసుకోవాలి. టోటల్గా వేసేసుకొని దాని తర్వాత మళ్ళీ కొంచెం సాల్ట్, కొంచెం పసుపు వేసుకొని పౌడర్ చేసుకున్నామంటే సాల్ట్ వేసాం. ఇప్పుడు మళ్ళీ మిక్సీ పట్టి మిక్సీ పట్టాను. ఇప్పుడు మనం ఒక గిన్నెలోకి సర్వ్ చేసుకొని అన్నంలో వేడి అన్నంలో తిందాం. తిన్నాక మీకు ఎట్లుందో టేస్ట్ మళ్ళీ చెప్తాను. అన్నంలోకి మునగాకు పొడి రెడీ. ఇందులో 2 పాపడాలు, మిరపకాయలు పెట్టుకొని తింటే అది స్పెషల్ బాగుంటుంది. ఒక బుక్క పెట్టుకొని చెప్తా ఎలా ఉంటుందో. చాలా సూపర్ ఉంది. మీరు ట్రై చేసి మాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేస్తే నెక్స్ట్ టైం వెరైటీగా మేము చేయడానికి ఛాన్స్ ఇస్తారని మేము కోరుకుంటున్నాం.